ముగ్గురు మహారాజులు ఈ భారతవర్షాన్ని భక్తి పంటల చేత సస్యశ్యామలం చేశారు. ఎన్నగరాని పుణ్యమునరించినదేమొక ఆంధ్రమాత, తా కన్నది పుత్రులంబుర కామ్య విదూరుల గాఢ భక్తి రామన్నను సంస్మరించడి మహాత్ముల పోతన త్యాగరాజ గోపన్నలనంగ పేరు గల భక్తుల సజన వందనీయులం. ఏమిటయ్యా ముగ్గురు మహారాజులు అంటున్నావు? మేము చరిత్ర చదువుకున్నాం కదా, చాలామంది భారతదేశాన్ని పరిపాలించారు కదా, నువ్వు ముగ్గురు అంటున్నావేంటి? నర సామ్రాజ్యాలు పరిపాలించలేదు, నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఎవరిని చూస్తే ఇంకోరిని చూడాల్సిన అవసరం లేదో, ఎవరి గురించి ఒక్కసారి వినటం ఈ చెవులకి అలవాటు చేస్తే ఇంకొకళ్ళ గురించి వినే అవస్థ తప్పుతుందో, ఎవరి పాదాన్ని ఒక్కసారి ఆశ్రయించడానికి అలవాటు పడితే మళ్ళా తిరిగి పుట్టవలసినటువంటి అగత్యం లేకుండా పోతుందో, అటువంటి రామభక్తి సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఈ ముగ్గురు. ఎవరండి? బమ్మెర పోతరాజు, కంచర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు. అంతే, పేరులో రాజుంది. సూర్యచంద్రులు ఉన్న కొంపల్లో వాళ్ళు కాపురం చేశారు. సూర్యచంద్రుల కళ్ళల్లో ఉన్నవాడి కరుణాకిరణం పూర్తిగా వాళ్ళ మీదే పడ్డది.